గోరంట్ల మాధవ్ అరెస్ట్ అన్యాయం, అక్రమం. కావాలని అరెస్ట్ చేసి 6-7 సెక్షన్లు పెట్టారని చెప్పి, 6-7 కేసులు పెట్టారని చెప్పి వైఎస్ఆర్సీపీ లాయర్ అయినటువంటి పొన్నవోలు సుధాకర్ కానీ లేదంటే కనుక అంబటి రాంబాబు కానీ మాట్లాడుతున్నారు. వాస్తవమే అనుకోవాలంటారా? ఇది వాస్తవేనండి ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే అతన్ని మామూలుగా అరెస్ట్ చేశారు. మామూలుగా అరెస్ట్ చేయటం కాదు, ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిన కిరణ్ తప్పు చేస్తే కిరణ్ని పక్షపాత ధోరణి అనేది ఎక్కడా చూపించకుండా అరెస్ట్ చేసి పోలీసులు ఎదుట ఆ విధంగా ఒక రాష్ట్ర దొంగల్ని ముసుగేసి చూపించినటువంటి పోలీసులు. అతను ఆ విధంగా కాదు, ఒక పోలీసు రక్షణలో ఉన్నటువంటి ఒక ముద్దాయిని ఆపి ఎక్కడో అనంతపురం నుంచి వచ్చి గుంటూరులో దౌర్జన్యం చేస్తా ఉంటే పోలీసులు విచిత్రంగా చూశారంటే ఇది చాలా సిగ్గుసేటైన విషయం ఇది. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అయి ఉండి పోలీసుల సంరక్షణలో ఉన్నటువంటి ఒక ముద్దాయికి కూడా రక్షణ కల్పించలేనటువంటి పరిస్థితులు ఇలా పోలీసు వ్యవస్థ ఉందని కూడా మేము అర్థం చేసుకోవాలి. అంటే అంత ఉదాసీనత అనుకోవాలా, లేకపోతే ఏంది? అసలు అతను గుంటూరుకి ఏ సంబంధం? అతను గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని దూషించారనే ఆవేశంలో వచ్చి చేసి ఉండొచ్చు కదా. అతను ఒక ఎంపీ కాకముందు అతను పోలీసు వ్యవస్థలో వ్యక్తి కాదా? చట్టం గురించి తెలియని వ్యక్తి కాదా? న్యాయం గురించి తెలియని వ్యక్తి కాదా? చట్టంలో ఇంకా మాబోటి సామాన్య వ్యక్తులకు తెలియనటువంటి విషయాలన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఒక పోలీసు సంరక్షణలో ఉన్నటువంటి ముద్దాయి మీద చేయి చేసుకోవటం ఎంత నేరం, ఎంత తప్పు అనేది బయట వ్యక్తుల కన్నా కూడా ఆ డిపార్ట్మెంట్లో పనిచేసి వచ్చినటువంటి వ్యక్తి ఇతనికి తెలియదా? తెలిసి కూడా ఏ విధంగా చేస్తారంటే వాళ్ళ దౌర్జన్యం, వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఈ రోజు కూడా మారలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి 2.2 అంటే ఇదే అనుకోవచ్చు అంటారు, ఈ దాడులు దౌర్జన్యాలు అనుకోవచ్చు అంటారా? మరి ఖచ్చితంగా ఈరోజు చూపిస్తున్నారండి వాళ్ళు. ఈరోజు వాళ్ళ ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం అయినా కానీ ఎవరైనా కానీ వాళ్ళ మాటల్లో రెచ్చగొట్టే తనం తప్ప వాళ్ళ మాటల్లో బూతులు కానీ ఏవైనా కానీ తగ్గినాయా అని నేను అడుగుతా ఉన్నా. ప్రభుత్వంలో ఉండంగా చేశారు. ప్రభుత్వం పోయిన తర్వాత కూడా ఒక మైండ్ సెట్ను ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని రెచ్చగొట్టి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొచ్చేలాగా పార్టీ మీద బురద జల్లేదానికి పెద్ద కుట్ర పన్నాడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంటే ఏ విధంగా అనుకోవచ్చు అంటారు? ఒక పక్కన చూస్తేనే కనుక చంద్రబాబు నాయుడు గారు శాంతి సహనం, రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆయన మాట్లాడుతున్నారు. మరోవైపు చూస్తే జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, మళ్ళీ వస్తాను గొడ్లోపదిస్తాను, పోలీసులు గొడ్లోపదిస్తానని ఆయన మాట్లాడుతుంటే కనుక, మరోవైపు చూస్తే గోరంట్ల మాధవ్ డైరెక్ట్ పోలీసుల మీద దాడి చేసిన పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అరెస్ట్ చేయడం తప్పు అని చెప్పి ఒక లాయర్ అయ్యి ఉండి ఆయన ఎలా వాదించగలుగుతున్నాడు పొన్నవోలు సుధాకర్? మరి నేను ఇలా పొన్నవోలు సుధాకర్ ఒకే ఒక మాట అడుగుతున్నాను. మీరు ఒక హైకోర్టు అడిషనల్ ఏజీగా పనిచేసినటువంటి వ్యక్తి, మీరు జిల్లా కోర్టుకు వచ్చి ఓ ముద్దాయి కోసం మీరు వాదిస్తున్నారంటే మీరు మీ స్థాయిని ఏ విధంగా కిందకు దాచుకున్నారు? సామాన్యంగా ఈరోజు ఈ హైకోర్టు లాయర్ అయినా కానీ జిల్లా కోర్టు కంటే నేను జిల్లా కోర్టుకు రావడం ఏదని అంటారు. అటువంటిది ఇతను ఏజీగా పనిచేసినటువంటి వ్యక్తి అయి ఉండి ఈరోజు ఒక సామాన్య జిల్లా కోర్టుకు వచ్చి ఇతను వాళ్ళ కోసం వాదనలు వినిపిస్తున్నాడంటే ఎంత సిగ్గుచేటు చర్య ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నా. ఎలా చూడాలి? పొన్నవోలు సుధాకర్ వాదించిన ప్రతి కేసులో నిందితులకైతే కనుక రిమాండ్ పడుతుంది. ఎలా చూడాలంటారు? ఆయన వాదనలో పసలేదంటారా? లేదంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ వాదనలు ఏమున్నాయిలే, ఈయనకి జీతం ఇచ్చేదే కదా అనే ఆలోచనతో జీతం ఇచ్చారనుకోవాలంటారా? వాస్తవేనా అండి అది? ఇటు కూడా జీతం వేస్తా ఉన్నాం కదా, నువ్వు అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడదామని పంపించారు తప్ప ఏందండి ఆయన మాట్లాడేది? పోలీసులు ఏం కేసులు పెట్టారు? కిరణ్ మీద ఏ కేసులు పెట్టారు?
కిరణ్ మీద పెట్టిన పెద్ద ఆ కేసుల కన్నా కూడా ఇప్పుడు 1 కేసు అది పెద్దదా, లేకపోతే కోరెంట్ల మాధవ్ మీద పెట్టిన కేసు పెద్దదా? ఒకసారి చదువుకున్న వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలా. అసలు కిరణ్ అరెస్ట్ ఎలా చూడాలంటారు? అసలు కరెక్టే అంటారు కిరణ్ అరెస్ట్ అనేది? ఆ రక్షణ పరంగా, సోషల్ మీడియా పరంగా అటువంటి వ్యాఖ్యలు అనేది చేయకూడదు. చేసిన దానికి క్షమించమని చెప్పారు. దానికి కూటమి ప్రభుత్వం కూడా ఆ క్షమాపణని స్వీకరించలేకపోయింది. ఏ ఊరు చేసినా తప్పే కనుక తప్పదు అని కేసు పెట్టారు, లోపలేశారు. భాగం వీళ్ళు ఎవరండి దౌర్జన్యం చేయటాను? దీన్ని ఏ రకంగా చూడాలా? చంద్రబాబు నాయుడు గారు మేము విన్నవిస్తా ఉన్నాం, లోకేష్ బాబు గారు కూడా మేము విన్నవిస్తా ఉన్నాం. ఈరోజు చూడండి, కార్యకర్త తప్పు చేస్తే మీరు లోపలేస్తున్నారు, బాగానే ఉంది. లోపలేసే కార్యకర్తను కూడా రక్షణ లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఈరోజు వైసీపీ వాళ్ళు ఇంకా దౌర్జన్యంగా ముందుకు వస్తున్నారంటే ఏ రకంగా ఆలోచించుకోవాలో మీరు అర్థం చేసుకొని చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా దీన్ని పరిశీలించాలని కూడా నా విన్నపాన్ని ఆలోచిస్తా ఉన్నాం. ఇదంతా ఒక ఎత్తు అయితే గనక వైసీపీ నాయకులందరూ రెడ్ బుక్ అంటుంటే గనక జోగి రమేష్ ఏంటంటే డైరెక్ట్ గా చెప్పేశారు, మనిషి ఎక్కడ పెట్టుకుంటారా రెడ్ బుక్ ని అంటున్నాడు కదా ఆయన. ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకని మానుకోలేకపోతున్నారు అంటారు? ఈ రెడ్ బుక్ ను మడిచి పెట్టుకోండి అనే మాట ఎందుకని వాడుతున్నారు అంటారు? 100% రెడ్ బుక్ అనేది అమల్లోకి వస్తే నారా లోకేష్ గారు అన్న మాట వాస్తవమే, రెడ్ బుక్ లో ఉంది అని. ఆ రెడ్ బుక్ ని అమలు చేయాలని ప్రతి కార్యకర్త కూడా ఇవాళ కోరుకుంటానే ఉన్నాడు. కానీ నాయకులు పాలన మీద దృష్టి పెట్టారే తప్ప రెడ్ బుక్ మీద కనుక దృష్టి పెట్టుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు చాలా సంతోషించేవాళ్ళు, 100% సంతోషించేవాళ్ళు. ఈ రోజు ఆ రెడ్ బుక్ పాలన లేదు కాబట్టే వీళ్ళు ఈ విధంగా రెచ్చిపోతా ఉన్నారు. దానికి తోడు వీళ్ళ దౌర్జన్యాలు కూడా ఏం తగ్గల, ఎక్కడ వీళ్ళ దౌర్జన్యాలు తగ్గల, వాళ్ళ తిట్లు తగ్గల, వాళ్ళ హావభావాలు ఎక్కడా తగ్గల. వీటన్నిటికీ మనం చట్ట పరిధిలో పోదాము అన్న ఒక బాబు గారి ఆలోచన విధానం, ఆయన యొక్క నిబద్ధత, క్రమశిక్షణ ఈరోజు కార్యకర్తలు కూడా పాటిస్తున్నారు కనుక ఈరోజు రెడ్ బుక్ పాలన అనేది ఇంకా అమల్లోకి రాలా. కానీ 100% రావాలని మాత్రం ప్రతి కార్యకర్త కోరుకుంటున్నాడు ఈరోజు. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక మరోవైపు కొడాలి నాని హాస్పిటల్లో జాయిన్ అయిన పరిస్థితి ఎలా చూడాలంటారు దీన్ని? అసలుకి ఈ వైసీపీ వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి డ్రామాలు ఆడతాం చాలా చిన్నపాటి ఇది. అందులో అతను సినిమాలు తీసినటువంటి వ్యక్తి. ఇటువంటి డ్రామాలు, ఇటువంటి సినిమాలు, ఇటువంటి స్క్రిప్ట్లు ఎప్పుడైతే లోపలేస్తారు అనే ఒక సమాచారం వచ్చిందో వెంటనే సినిమాల లెక్కలు మీరు అందరూ ఆలోచించుకోండి. అతను ఒక నిర్మాత, ఎన్నో సినిమాలు తీశాడు. ఇట్లాంటి స్క్రిప్ట్లు అతను పెద్ద కొత్త ఏం కాదు. కాబట్టి అతను ఒక స్క్రిప్ట్ రాసి అతనే యాక్టింగ్ చేసి చూపించాడు మనకి. స్క్రిప్ట్ అని ఎలా అంటారు సార్? 3 వాల్స్ పాడైపోయినాయి అంట, బైపాస్ సర్జరీ చేశారంట, అసలు చాలా దారుణంగా ఉంది ఆయన పరిస్థితి అంటున్నారు కదా. ఈ రోజు మరి బైపాస్ సర్జరీ చేస్తే ఈ రోజు వాళ్ళ కుటుంబం చెప్పదండి, లేకపోతే డాక్టర్ బులెటిన్ ఇవ్వమనండి. ఏ బులెటిన్ ఎక్కడ రిలీజ్ చేశారు, ఎక్కడ ఏ హాస్పిటల్లో చేశారు, ఎవరికి చేశారు, పేషెంట్ ఆయనేనా, వేరే వాళ్ళకి చేసి ఇలా చేశారని చెప్పారా? ఈ మాయ మాటలన్నీ ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరంటే కేవలం ఏంటంటే పోలీసుల దగ్గర నుంచి డైవర్ట్ చేసుకోవడం కోసం, కేసుల నుంచి వాళ్ళు డైవర్ట్ అవటం కోసం ఎటువంటి డ్రామాలు ప్లే చేస్తున్నారు తప్ప నిజంగా వాళ్ళు మొగసిరిగా వాళ్ళు అన్న మాటలకు కట్టుబడి ఉండి ఆయన ఏమన్నాడంటే కొడాలి నాని గారు మళ్ళీ ప్రభుత్వం అంటూ వస్తే బాబు గారి బూట్లు దురుస్తా కూర్చోటాను అన్నాడు. రమ్మనండి, ఈ రోజు వచ్చి ఆ పని చేయమనండి. మేము తెలుగుదేశం పార్టీ వారిగా మేము అడుగుతున్నాం, నువ్వు అన్న మాట నిలబెట్టుకో. అంటే ఏంటి, నువ్వు అన్న మాట మీద నిలబడలేనోడేవిగా, నువ్వు అన్న మాట మీద మొగోడుగా నిలబడేవాడు అయితే బాబు గారి బుట్లు తుడవాలా, అది మా ఉద్దేశం.